శ్రోతలకు నమస్కారం. ప్రకృతిని, ప్రకృతి పయనాన్ని, ప్రకృతి గమనాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మనం మన జీవనాన్ని, జీవిత విధానాలను రూపొందించుకోగలిగితే చాలా వరకు మన బతుకు సాఫీగా సాగుతుంది. ఆధునిక సాంకేతికతను, వాతావరణాన్ని, ప్రకృతిని అర్థం చేసుకోవడంలో మనం ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశం గురించి మనతో చర్చించడానికి మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు ఆస్ట్రియా దేశంలోని గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో రేడార్ గ్రూప్కి సంబంధించి సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ సత్యనారాయణ తాని గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సత్యనారాయణ గారు, అసలు ఈ వాతావరణాన్ని అధ్యయనం చేయాలి అనే ఉత్సుకత మీకు ఎప్పటి నుంచి కలిగింది? ఈ ఫీల్డ్లోకి మీరు ఎలా వచ్చారు? ఫస్ట్ నుంచి నాకు ఫిజిక్స్ చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంటర్మీడియట్లోనే ఫిజిక్స్లో కొద్దిగా ఎక్కువ మార్కులు రావడంతో నాకు అప్పుడు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత బీఎస్సీ చేశాను. బీఎస్సీ తర్వాత మాస్టర్స్ ఫిజిక్స్లో చేయాలనే ఉద్దేశంతో ఫిజిక్స్ రాసినప్పుడు అప్పుడు నాకు వాతావరణ సంబంధించిన ఫిజిక్స్లో అవకాశం దొరికింది. ఆంధ్ర యూనివర్సిటీలో మెట్రాలజీలో అక్కడ నేను చేసినాక ఇక్కడ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో మేఘమందరం ప్రాజెక్ట్లో వర్క్ చేయడం కొన్ని రోజులు. ఆ తర్వాత అగ్రోమెట్రాలజీకి సంబంధించిన రీసెర్చ్ చేయడం, ఇక్కడ క్రీడాలో వర్క్ చేయడం జరిగింది 3-4 ఇయర్స్. క్లైమేట్ చేంజ్ మీద, వాతావరణము, అగ్రికల్చర్ సంబంధించి అగ్రో అడ్వైజరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద పనిచేయడం జరిగింది. దాని మీద మంచి అవగాహన పెంచుకోవడం జరిగింది. దాని తర్వాత నాకు ఆస్ట్రియాలో అక్కడ అవకాశం దొరకడం, అక్కడికి వెళ్ళి శాస్త్రవేత్తగా పనిచేస్తూ అక్కడే నేను పిహెచ్డి ఇన్ ఫిజిక్స్ పూర్తి చేశాను. అక్కడ కూడా క్లైమేట్ చేంజ్ మీద వర్క్ చేశాను. తర్వాత దాని నుంచి ఇప్పుడు కొత్తగా ఈ గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి అక్కడికి షిఫ్ట్ అయ్యి అక్కడే పనిచేస్తున్నాను. సో అక్కడ మేజర్గా ఈ హేల్ మిటిగేషన్ సంబంధించి హేల్ రీసెర్చ్ చాలా ఎక్కువగా అండ్ థండర్ స్టార్మ్స్ మీద, అదే కాకుండా ముఖ్యంగా వెదర్ ఇన్ఫర్మాటిక్స్ని ఎలా డిఫరెంట్ సెక్టార్స్కి ఇచ్చే ప్రాజెక్ట్లో కూడా ఎక్కువగా పనిచేయడం, ఇవన్నీ విభాగాల్లో ముఖ్యంగా రాడార్ టెక్నాలజీలో ఆ వచ్చిన రాడార్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఎలా మనం వెదర్కి సంబంధించిన వాటిలలో వాడుకోవడం అనేది ఎక్కువ నా రీసెర్చ్ టాపిక్స్. సార్, మీరు ఈ వాతావరణాన్ని అర్థం చేసుకోవడం, తర్వాత ఆధునిక సాంకేతికతను ఇది అర్థం చేసుకొని దానికి అనుగుణంగా విధానాలను ఎలా రూపొందించాలి అనే అంశాల పట్ల మీరు చాలా కాలంగా అధ్యయనం చేస్తున్నారు. అదే ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. ఈ ప్రకృతిని లోతుగా అధ్యయనం చేసుకోవడం అంత సులువైన సంగతి ఏమి కాదు. చాలా టెక్నాలజీని యూజ్ చేసుకుని చదవాలి, దానికి అనుగుణమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అయితే మీరు ఈ ఫీల్డ్లో చాలా కాలంగా పనిచేస్తున్నారు కాబట్టి అసలు మన నార్మల్ లైఫ్స్లో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు అండర్స్టాండ్ దిస్ క్లైమేట్, దానికి అనుగుణంగా వచ్చే సమాచారాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అని అడిగితే మీరు ఏం చెప్తారు? వాతావరణం అనేది మన నిత్య జీవితంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. వాతావరణంలో కలిగే మార్పులు, శీతోష్ణ స్థితి అనేది మన జీవన విధానంలో చాలా ముఖ్యమైనది. సో మన నిత్య జీవితంలో ఒక రోజు వారీగా మనం ఏమైనా ప్లాన్ చేసుకోవాలన్నప్పుడు మొట్టమొదట మనం ఆ రోజు వాతావరణ పరిస్థితుల్ని చూసి దాన్ని బట్టి ఆ రోజు మనం ఏ విధంగా ఏ ప్రదేశానికి వెళ్ళాలి, ఆ రోజున్న ఉష్ణోగ్రత కానీ రిలేటివ్ హ్యూమిడిటీ కానీ దాన్ని బట్టి ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏమైనా వాతావరణంలో ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయా మనం వెళ్ళే ప్రదేశంలో కానీ మనం నివసిస్తున్న ప్రదేశంలో కానీ, వాటి యొక్క సమాచారాన్ని ముందే చూసినట్లయితే మనం ఆ రోజు కానీ ఆ దగ్గర రోజుల్లో కానీ ఎలాంటి ప్లాన్ చేసుకున్నా వాటిని ఒక పద్ధతిగా ప్లాన్ చేసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు ఏంటంటే మనం వాతావరణాన్ని అంత రోజువారీ జీవితంలో గమనించాం, ఎందుకంటే మేబీ ప్రకృతి ఎప్పుడో వస్తుంటాయి, సాధారణంగా అలవాటు చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ వాతావరణం యొక్క సమాచారం ఇప్పుడు చాలా వరకు మనకి అవైలబుల్ ఉంది. ఆధునిక టెక్నాలజీ, ఇంటర్నెట్ కానీ లేకపోతే చాలా టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల చాలా సమాచారం మనకు చాలా ఈజీగా దొరుకుతుంది. ఆ సమాచారాన్ని గమనిస్తూ ఆ సమాచారంలో ఎలాంటి ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, ఏ రోజు ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఈ రోజు వాతావరణం ఎలా ఉంది, సపోజ్ ఏమన్నా ఫ్లడ్ కానీ ఏమైనా వచ్చే అవకాశం ఉందా, టెంపరేచర్ చాలా ఎక్కువ ఉందా, ఏమైనా హీట్ వేవ్ వచ్చే అవకాశం ఉందా, కోల్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందా, ఇలాంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని వాడుకొని ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ ఎప్పుడైనా కూడా మనం ఆ ఇన్ఫర్మేషన్ని సరిగా అర్థం చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని పాటిస్తేనే ఉపయోగం. ఎంత ఇన్ఫర్మేషన్ మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నా వాతావరణం సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మంది ఆ ఇన్ఫర్మేషన్ని వాడుకొని రోజువారీ జీవితంలో వాడుకున్నప్పుడు చాలా. ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ మనకి ఈరోజు చాలా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని తెలిసినప్పుడు ఆ రోజు
చాలామంది తెలిసినప్పటికీ కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకేసారి ఆ ట్రాఫిక్ జామ్స్ కానీ లేకపోతే ఎలాంటి నివారణ చర్యలు తీసుకొని మనం వాటిని చేసినప్పటికీ కూడా తగినంత ఫలితం ఉండకపోవచ్చు. ఎప్పుడైతే అందరికీ ఆ విషయం తెలిసినప్పుడు, ఇప్పుడు హైదరాబాద్లో చాలా భారీ వర్షం పడుతుందని మనకి అవగాహన ఉన్నప్పుడు, రేపు కానీ లేదా కొన్ని గంటల్లో పడుతున్నప్పుడు తెలిసినప్పుడు, దానివల్ల ఏంటంటే తగు జాగ్రత్తలు అందరూ తీసుకున్నప్పుడు దాని యొక్క ఉపయోగం ఇంకెక్కువ ఉంటుంది. సో అందుకే సొసైటీలో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ సమాచారాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని పాటించినప్పుడు దాని యొక్క ఉపయోగం కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వాతావరణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నగరాల్లో అయితే బాగానే అందుతుంది, కానీ ఇదే వాతావరణానికి సంబంధించిన సమాచారం మన పల్లెల్లో పూర్తిగా అందుతుందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు ఇండియాలో చూసినప్పుడు అయితే చాలా వరకు నగరాల్లో కాదు, పల్లెల్లో కూడా ఇప్పుడు అందరికీ కూడా ముఖ్యంగా టెక్నాలజీ యొక్క రివల్యూషన్ చూసినప్పుడు ఇంటర్నెట్, మొబైల్ టెక్నాలజీ ఇవన్నీ చాలా సమాచారాన్ని ప్రతి ఒక్కరి ఇంటికి చేరేలా ఉంది. ఒకప్పుడు ఇంత సదుపాయం మనకు ఉండకపోయేది. గతంలో చూసినప్పుడు ఫోన్లో నీకు అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇంటర్నెట్ కూడా చాలా చౌక ఇండియాలో. దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళు వాతావరణం సంబంధించిన సూచనలు సంబంధిత అధికారిక విభాగం నుంచి చూసుకోవచ్చు ఆన్లైన్. చాలా ఇన్ఫర్మేషన్ ఇండియాలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నిజంగా చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎప్పుడు కూడా. సో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చూసి దాని ద్వారా తగు సూచనలు ఈవెన్ విలేజ్ లెవెల్లో కూడా సమ్ టైమ్స్ ఇప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు కానీ లేకపోతే థండర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ముఖ్యంగా హీట్ వేవ్స్ వచ్చినప్పుడు కానీ ఇలాంటప్పుడు కూడా ఆ ఇన్ఫర్మేషన్ చూసి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశం చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఆధునిక టెక్నాలజీ ఆ సదుపాయాన్ని మనకు కల్పిస్తుంది. ఒకప్పుడు ఎవరికో ఫోన్ ఉంటేనో లేకపోతే ఇంటర్నెట్ ఉంటేనే వాళ్ళు చూసుకునే అవకాశం, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతికి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఒకసారి ఆ విలేజ్ టైప్ చేసేసి ఇప్పుడు ఎలా ఉంది టెంపరేచర్స్ ఇవి ఈజీగా మొత్తం వాతావరణ సూచనలు అంతా వస్తుంటాయి. ఇప్పుడు అందరికీ అవకాశం ఉంది, ఆ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలని మీరు చెప్తున్నారు. అదండి నా ముఖ్యమైన ఉద్దేశం కూడా. ఇన్ఫర్మేషన్ అనేది చాలా అవైలబుల్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని మనము ఎంతవరకు డిసిమినేట్ అవుతుందో, ఆ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు వాడుకుంటాం అన్నది చాలా ప్రాధాన్యత ఇక్కడ. సూర్యుడికి ప్రణామం, 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 సమస్త ప్రకృతికి ప్రణామం, ప్రమోదం, 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం, ప్రయాణం, 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 విశ్వంతో మమేకం ప్రయాణం. చిరునవ్వులే పూలు, నిట్టూర్పులే తడి మేఘాలు, హృదయమే గగనం, రుధిరమే సంద్రం, ఆసే పచ్చదనం, మారే ఋతువుల వర్ణం, మన మనసుల భావోద్వేగం, సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం. నువ్వెంత నేనెంత రూపంత, ఎన్నో ఏళ్ళది సృష్టి చరిత, అనుభవమేదో చెంది కొండంత, తన అడుగుల్లో అడుగేసి జనదాం జన్మంతా. ప్రణామం, 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం, 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 సమస్త ప్రకృతికి ప్రణామం.
లోకమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట, ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట. తరముల నాటిక తంట మన తదుపరి మిగలాలంట, కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట. ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం, ఇష్టంగా గుండెకు హత్తుకుందా. కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లి, ఏ ఒక్కరు మిగలం. ప్రణామం ప్రణామం ప్రణామం, ప్రభాత సూర్యుడికి ప్రణామం. ప్రణామం ప్రణామం ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం. ఈ ప్రకృతిని అర్థం చేసుకోవడం అనే ఈ విషయాన్ని మనం వ్యవసాయం ఆధారంగా మాట్లాడితే, మన దేశం చాలా వరకు ఈ వ్యవసాయ ఆధారిత ఆర్థిక విధానంలో నడుస్తుంది. కాబట్టి ఈ వాతావరణం వ్యవసాయాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవడం చాలా అవసరం. అది అర్థం చేసుకొని దానికి అనుకూలంగా ఈ వ్యవసాయ విధానాలను రూపొందించడం ఇప్పుడు జరుగుతుంది, ఇంకా బెటర్గా జరగాలి. ఇప్పుడు వ్యవసాయానికి మనము వాతావరణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ అర్థం చేసుకున్న దాన్ని మన దేశంలో ఎంత మేరకు దాన్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు? వ్యవసాయం అనేది వాతావరణం మీద చాలా ఎక్కువ ఆధారపడి ఉంటుంది. వర్షం రావడం కానీ, సూర్యరశ్మి కానీ, అనేక మూల కారణాలు ఏవైతే ఉందో ఒక పంట యొక్క అభివృద్ధికి, అవన్నిటి మన వాతావరణం ద్వారానే ఆధారపడి. అందుకే ఇవి వ్యవసాయం యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా ఈ క్రాప్ యొక్క డెవలప్మెంట్ కానీ, డిఫరెంట్ స్టేజ్లో వాతావరణం యొక్క మార్పులు ఎలా ఉపయోగపడతాయి, వాతావరణం వర్షం పడడం కానీ, వర్షం పడకపోవడం కానీ, యాక్చువల్గా ఈ వర్షం అనేది ప్రతి క్రాప్ని ఎలా వాటి యొక్క పెరుగుదలకి, అవే కాకుండా వర్షం ఈ వాతావరణం ఆధారితంగా వచ్చే చీడలు కానీ, పెస్ట్ డిసీజెస్ కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా క్యుములేటివ్గా అంత ఇన్ఫర్మేషన్ ఈల్డ్ యొక్క వాటి మీద చాలా ప్రభావం అనేది. ఉదాహరణకి వర్షపాతం తక్కువ ఉన్న ఇబ్బంది, ఎక్కువ ఉన్న ఇబ్బంది. అంటే వర్షపాతం రావాల్సిన టైంలో రావాలి. ఇప్పుడు సపోజ్ హార్వెస్ట్ చేస్తున్నాం, ఆ టైంలో వర్షపాతం విపరీతంగా వచ్చింది అనుకోండి, ఆ హార్వెస్ట్ చేసిన రైస్ అంతా కూడా పాడైపోతుంది. కానీ అదే వర్షం నువ్వు సీడ్స్ జర్మినేట్ మనం సీడ్స్ వేసాం యాక్చువల్గా, ఆ టైంలో వర్షాలు రావాలి యాక్చువల్గా. సో ఆ టైంలో వర్షాలు వచ్చినప్పుడే వాటి యొక్క మొలకెత్తడం కానీ, ఆ మొలకెత్తిన సీడ్స్ పెరుగుదల కానీ జరుగుతుంది. సో అందుకే ప్రతి సీడ్ నుంచి అది హార్వెస్ట్ అయ్యే లోపల చాలా విభిన్న ప్రక్రియలు జరుగుతాయి. కాబట్టి ఆ పెరుగుదలలో యాక్చువల్గా ఫ్లవరింగ్ కానీ, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ క్రాప్ ఉన్నప్పుడు ఆ క్రాప్స్ ఏ స్టేజ్లో ఎంత కావాలి, వాటికి కావాల్సిన సూర్యరశ్మి కానీ, లేకపోతే వర్షపాతం కానీ, ఇవన్నీ సమపాలలో ఉన్నప్పుడే ఆ పెరుగుదల కూడా బాగుంటుంది. వాటిలో ఎలాంటి కావలసినంత అమౌంట్ రానప్పుడు యాక్చువల్గా పెరుగుదలలో కూడా మార్పులు మనం చూడొచ్చు. అందుకే ఎప్పుడు కూడా వ్యవసాయం అనేది కంప్లీట్గా వాతావరణం మీద చాలా డిపెండ్ అయి ఉంటాయి. సాయిల్ పరంగా డిపెండ్ అయి ఉంటుంది, వాటికి కావాల్సిన ఫెర్టిలైజర్స్ ఇంకా అవన్నీ కావాల్సింది. కానీ వాటితో పాటు ముఖ్యంగా కావాల్సిన ఎనర్జీ సోర్స్ అనేది వాతావరణం నుంచి వస్తుంది. వాటర్ కానీ, లేకపోతే సూర్యరశ్మి కానీ, ఇవన్నీ. సో అందుకే వ్యవసాయం ఎప్పుడు కూడా ఈ వాతావరణం సంబంధించిన సూచనలు ముఖ్యంగా రైతులకి చాలా వరకు ఇక్కడ చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇక్కడ సంబంధించిన కేంద్రం కానీ, రాష్ట్రం సంబంధించిన సంస్థలు చాలా అద్భుతమైన సమాచారాన్ని తెలియజేస్తున్నాయి ఎప్పుడు రైతులకి. ఆ రైతులు వాటిని ఉపయోగించుకొని బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది ఆల్వేస్. ఈ క్లైమేట్ చేంజ్ అనేది వడగండ్లు, తర్వాత వరదలు, ఈ వరదలు ముఖ్యంగా ఈ నగరాల్లో వరదలు ఎక్కువ వస్తున్నాయి. ఇటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మనం ముందుగానే వాతావరణం ఆ మిటిగేషన్ ప్రొసీజర్స్ మనం అర్థం చేసుకుని ఎంతవరకు వీటి వల్ల జరిగే నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు. యాక్చువల్లీ సాధారణంగా మనం చూసినప్పుడు వాతావరణము శీతోష్ణ స్థితి కాకుండా శీతోష్ణ స్థితిలో కూడా మార్పులు జరగడానికి వస్తుంది. దాన్ని మనం క్లైమేట్ చేంజ్ చెప్తుంటాం. ఒక 30 సంవత్సరాల శీతోష్ణ స్థితి చూసినప్పుడు ఒక ప్రదేశంలో ఒక రకమైన టెంపరేచర్ కానీ, రిలేటివ్ హ్యూమిడిటీ కానీ, వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. కానీ అక్కడ ఉండే మార్పుల వల్ల యాక్చువల్లీ ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆ శీతోష్ణ స్థితిలో కూడా తగు మార్పుల్ని చూడడం జరిగింది చాలా సంవత్సరం. దాని మీద విభిన్నమైన వ్యాసాలు, శాస్త్రీయ అవగాహన జరిగింది. ప్రపంచం అంతా ఇప్పుడు శీతోష్ణ స్థితి మార్పుల గురించి చాలా విస్తృతంగా అవగాహన జరుగుతూ వాటి మీద డిస్కషన్ జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ వాడుకోవడం కూడా జరుగుతుంది. సో ప్రకృతి వైపరీత్యాలు ముఖ్యంగా చూసినప్పుడు చాలా వరకు సైక్లోన్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, హెయిల్ స్టార్మ్స్ కానీ, చాలా థండర్ స్టార్మ్స్ కానీ, ఇవన్నీ కూడా అది ఎప్పుడు కూడా ఫస్ట్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే ఆ ప్రకృతి యొక్క
క్యారెక్టరిస్టిక్స్ అసలు ఎలా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా తీసుకున్నప్పుడు ముఖ్యంగా నేచర్ ఆఫ్ సిస్టమ్స్ యాక్చువల్లీ అది ఏ ప్రదేశంలో ఏర్పడుతుంది, యాక్చువల్గా వాటి యొక్క దిశ ఎలా ప్రయాణిస్తుంది, ఆ ప్రకృతి మ్యాగ్నెట్ వాటి యొక్క తీవ్రత, ముఖ్యంగా అది ఏ కాలంలో వస్తుంది, వాటి తీవ్రత ఎంత, అది స్థానపరంగా ఎక్కడ ముఖ్యంగా వచ్చే అవకాశాలు. ఉదాహరణకి హేల్ తీసుకున్నాం అనుకోండి, వడగళ్ళు అనేవి. ఆ వడగళ్ళు వచ్చేసి మనం చూసినప్పుడు ఎక్కువ మన ఇండియాలో చూసినప్పుడు కొంతవరకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్లో చాలా ఎక్కువ వచ్చే అవకాశం. అది ఎక్కడ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఒక వడగళ్ళు వచ్చేసి ఒక ఫారెస్ట్లో వచ్చింది అనుకుందాం, అడవి ప్రాంతాల్లో, అక్కడ దానివల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కానీ అదే వడగళ్ళు వచ్చేసి చాలా పంటలున్న ప్రదేశంలో కానీ అర్బన్ ప్లేసెస్లో వచ్చింది అనుకోండి, చాలా ఒక 100 కార్లు ఉన్నాయి, అక్కడ చాలా పెద్ద వడగళ్ళు వచ్చింది, ఒక 7 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ సైజు ఉండేది. మన దగ్గర అంత ఇక్కడ రాకపోవచ్చు, కాకపోతే హిమాచల్ ప్రదేశ్ అక్కడ ఉండొచ్చు. వచ్చినప్పుడు ఆ తీవ్రత, నష్ట తీవ్రత అనేది మారిపోతుంది. ఒక అడవుల్లో జరిగినప్పుడు ఉండే నష్ట తీవ్రత ఒక 1%, ఒక 1 fold ఉందనుకోండి. అదే సేమ్ ఈవెంట్ వచ్చేసి డెన్స్డ్ ఏరియాస్లో కానీ లేకపోతే చాలా పంట పండిస్తున్న ప్రదేశంలో జరిగింది అనుకోండి, అది 10 fold 20 fold పెరిగే అవకాశం ఉంటుంది. నష్ట తీవ్రత అనేది ఎప్పుడు కూడా అది ఎక్కడ జరుగుతుంది, ఎంత తీవ్రంగా ఆ ఈవెంట్ జరిగింది, అది ఏ ప్రదేశంలో, ఆ గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి పెరిగిపోయే అవకాశం ఉంటుంది నష్టం అనేది. సో అందుకే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే అది ఎక్కడ జరుగుతుంది, మెయిన్గా ఏ టైంలో వచ్చే అవకాశాలనే శీతోష్ణ స్థితి పరంగా ఫస్ట్, తర్వాత రోజువారీ వాతావరణం పరంగా అది సపోజ్ ఏ టైంలో వచ్చే అవకాశం ఉంది. వాటిని ఇప్పుడు సాధారణంగా వాతావరణ సూచనలో ప్రస్తుతం ఉండే వాతావరణం నౌ కాస్టింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ వాతావరణ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి వాతావరణంలో ఎలాంటి మార్పులు ఇప్పుడు మనం రోజు చూస్తున్నామో వాటిని విభిన్న కాల పరిధిలో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం లాంగ్ టర్మ్లో ఎలా ఉంది, మీడియం టైంలో ఎలా ఉంది, షార్ట్ టైంలో ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్లో ఉందనుకోండి, సపోజ్ ఒకవేళ ఎక్కడైతే ఈ హెయిల్ స్టామ్ వస్తున్నాయో వాళ్ళ ఇన్ఫర్మేషన్ని 1 to 3 అవర్స్లో రాడార్ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు ప్రస్తుతం నౌ కాస్టింగ్ చేసే అవకాశం ఉంది బ్రహ్మాండంగా. ఈ రాడార్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాని ద్వారా ఈ నౌ కాస్టింగ్ అంటే ప్రస్తుతం ఇమీడియట్ ఎఫెక్ట్ జస్ట్ అంటే ఇప్పుడు సపోజ్ థండర్ స్టామ్స్ వస్తున్నాయి హైదరాబాద్లో, ఆ థండర్ స్టామ్ ఎలా మూవ్ అవుతుంది, ఎక్కడ ఆరిజిన్ అయింది, ఇనిషియేట్ అయింది, అది ఎలా పెరుగుతుంది, యాక్చువల్గా ఎంత దాని యొక్క స్టేజ్, ఆ లైఫ్ సైకిల్ ఆఫ్ ది థండర్ స్టామ్ అని అర్థం చేసుకొని అది ఈ థండర్ స్టామ్ హైదరాబాద్లో ఎటువైపు నుంచి ఎటు మూవ్ అవుతుంది, ఎటువైపు ఉన్న ప్రదేశంలో వాళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకోవచ్చు. మనం వాటిని చాలా ఆధునిక టెక్నాలజీ ద్వారా వాటిని జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ని అద్భుతంగా చేసేసి ఇవ్వచ్చు అనమాట. దాని ద్వారా మహానగరాల్లో ఉండే వాళ్ళు వాటిని చూసుకొని జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు అది ఎంత ఇంటెన్సిటీ ఉంది, యాక్చువల్గా అది ఎటువైపు మూవ్ అవుతుంది, అది చూడడం వల్ల వాళ్ళు చాలా ఇమీడియట్గా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం. మీరు చూసారు, సపోజ్ మీరు ఆల్రెడీ ప్రయాణం చేస్తున్నారు, మీ ఫోన్లో చూసుకున్నారు, ఓకే థండర్ స్టార్మ్ వచ్చింది, ఇటువైపు మూవ్ అవుతుంది, దాన్ని బట్టి కూడా మీరు ఇమీడియట్గా డైరెక్షన్ మార్చుకొని వెళ్ళచ్చు, లేకపోతే మీరు ఒక తగు సూచనలు తీసుకొని ఎక్కడైనా హాల్ట్ చేసి ఉండొచ్చు. అదే కాకుండా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ థండర్ స్టార్మ్స్ వచ్చినప్పుడు అది ఒక్కోసారి హెయిల్ స్టార్మ్గా మారే అవకాశం ఉంటుంది, వాటి యొక్క తీవ్రత స్థాయిని బట్టి యాక్చువల్. దాంతోపాటు ముఖ్యంగా లైట్నింగ్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ లైట్నింగ్ అనేది కూడా ఇండియాలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దానివల్ల చాలామంది చనిపోవడం ఇలా జరుగుతుంది. సో అది ఎక్కడ అవుతుంది, అది ఆ ఇన్ఫర్మేషన్ మనకు చూసుకున్నప్పుడైతే అట్లీస్ట్ మీరు ఓకే థండర్ స్టార్మ్ చాలా ఇంటెన్సిటీ ఉంది, దీని నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు లైట్నింగ్ వచ్చినప్పుడు ఎలాంటి మనము జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండొద్దు, ఇలాంటి సూచనలు చాలా వరకు మనకు అవైలబుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. ఎప్పుడు కూడా చాలా వాళ్ళు ప్రయత్నం ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎప్పుడు ఇస్తున్నారు. వాటిని మనకి అవగాహన ఎప్పుడైనా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో వాటిని మనం సరిగా అర్థం చేసుకొని అవి పాటించినప్పుడు దానివల్ల నష్టాన్ని ఎక్కువ తగ్గించడానికి అవకాశం. ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు కూడా మనం పాటించినంత వరకు, వాటిని అవగాహన చేసుకొని వాడినంత వరకు వాటి వల్ల ఎలాంటి ఉపయోగం. సో ఎక్కువ వాడడం, ఆ ఇన్ఫర్మేషన్ని వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే ఈ ఆధునిక టెక్నాలజీ ఏవైతే రాడార్ కానీ ఇప్పుడు కొత్తగా మనకి అందరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకున్నాం, దీనివల్ల ఏంటంటే సమాచారాన్ని ప్రాసెస్ చేయడం చాలా తొందరగా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా చాలా తొందరగా మనం తీసుకొని వాడుకోవచ్చు. డేటా రివన్ మెథడ్స్ కానీ లేకపోతే మిషన్ లెర్నింగ్ మెథడ్స్ వల్ల ఇమేజ్ని కానీ లేకపోతే టెస్ట్ని కానీ ప్రాసెస్ చేయడం చాలా తక్కువ సమయంలో చేయొచ్చు. ఒకప్పుడు ఇదే చేయడానికి చాలా ఎక్కువ సమయం పట్టేది. దానివల్ల మనం ఇన్ఫర్మేషన్ చాలా తొందరగా ప్రాసెస్ చేసేసి వాడుకోవడానికి అవకాశం ఉంది. టెక్నికల్గా చాలా ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, ఉపయోగపడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. దాంతోపాటు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంకెక్కువ
అవకాశాన్ని మనకి ఇవ్వడానికి ఉంటుంది. దీని ద్వారా ముఖ్యంగా నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సెక్టర్లో అగ్రికల్చర్ ముఖ్యంగా. సో అక్కడ కూడా రైతులు అందరూ ఈ నాలెడ్జ్ని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా అర్బనైజేషన్ అనేది మన భారతదేశంలో చాలా మహానగరాల్లో పాపులేషన్ కానీ చాలా పెరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రతి నగరంలో వర్షం పడ్డప్పుడు ఆ ఇన్ఫిల్ట్రేషన్ అయ్యే అవకాశం చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే అంత కాంక్రీట్నెస్ పెరిగిపోతుంది. దానివల్ల కూడా ఇన్ఫిల్ట్రేషన్ అనేది సాయిల్లోకి వాటర్ వెళ్ళే శాతం తగ్గిపోతుంటుంది. కాబట్టి ఫ్లడ్గా ఈజీగా తక్కువ వర్షానికే ఫ్లడ్గా వచ్చే ఎంత డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నప్పుడు కూడా ఎంత చేసినప్పుడు కూడా చాలా తక్కువ సమయంలో అంత పెద్ద వర్షం వచ్చినప్పుడు వాటిని తట్టుకునే అంత సిస్టమ్ ఉండదు. దానివల్ల వరదలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, రన్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఈ ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగించుకున్నట్టయితే తీవ్రత యొక్క నష్టాన్ని తగ్గించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో మనం కొత్త టెక్నాలజీ వాడుకోవడము, ఆ కొత్తగా వచ్చే టెక్నాలజీకి ఇంకా ఏవైతే కొత్త వస్తున్నాయో వాటిని యాడ్ చేసుకోవడం, ఆ ఇన్ఫర్మేషన్ని టైంలో పొందడము, ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకొని వాడడం. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా, కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన వాడాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా, కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా. లేరని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని, అన్నం పుణ్యం ఎరగని మా సీమకిరా రమ్మని ఆహ్వానం అందించని మెరిసే చూపుని, తొలగింది ముప్పు అని నీలి మప్పు మనసారా నవ్వని, చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లని, ఆశాసు గంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా, శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ, చలివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. పిలిచెరా వరుణ వరదై పలకరా, ఆకాశాన్ని ఇలా దించరా కురిసే వానగా, మారని యాతన తీర్చగా మా తలరాతలు మార్చగా, ఈ జల యజ్ఞము సాక్షిగా తల
కలనే వంసరా మహారాజు తాని సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా జనక్షేమమే తన సంకల్పముగా తన ఊపిరి హోమజ్వాలలుగా స్వర్గాన్నే శాసించెనురా అమృతమును ఆహ్వానించెనురా కల్లు కల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు నెత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని చడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా అసలు వర్షం పడినప్పుడు నీరు భూమిలోకి ఇంకిపోవడం అనేది ఒక న్యాచురల్ పద్ధతి. ఇప్పుడు ఈ కాంక్రీట్ వరల్డ్ వచ్చేసరికి అర్బనైజేషన్ ఇదంతా మన అభివృద్ధిలో భాగమే. కానీ ఈ వర్షపు నీళ్ళు భూమిలోకి ఇంకొకపోవడం వల్ల ఫ్లడ్స్ వస్తున్నాయి, తర్వాత వాటర్ టేబుల్ తగ్గిపోతుంది. ఇలాంటివి మనం ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా అధిగమించవచ్చు? యాక్చువల్గా మీరు చూసినట్లయితే నాకు గుర్తు అనమాట, నేను ఇండియా నుంచి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నుంచి. కానీ అంతకుముందు ప్రతిసారి వాటిలో ఈవెన్ ఇంకుడు గుంతలు అనే ప్రోగ్రామ్ ఉండేది మనకి ప్రతి ఇంట్లో. ఇంకుడు నిజంగా అది చాలా గొప్ప ఆలోచన, అది నిజంగా దానివల్ల చాలా ఉపయోగం. ఏదైతే వర్షం మన ఇంట్లో పడుతుందో వాటిని అంతా స్టోర్ చేసి ఆ ఇంకుడు గుంత ద్వారా మనం కరెక్ట్గా గ్రౌండ్ లెవెల్లోకి ఆ వాటర్ని పంపించడం జరుగుతుంది. యాక్చువల్లీ దానివల్ల ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గడము, మనకి ఏదైతే బోర్ వేసినా ఎప్పటికీ ఒక్కోసారి ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గిపోయి బోర్లోకి కూడా వాటర్ రావడం కష్టం అవుతుంది. సో దానివల్ల మనం ఏంటంటే నీటి శాతాన్ని పెంచవచ్చు భూమి లోపల, అదొక ఉపయోగం. తర్వాత ఎప్పుడు కూడా నీకు ఏదైతే వర్షం వస్తుందో ఏ ఇంటికి ఆ ఇంటికి వచ్చేసే ప్రతి దానికి ఒక ఇంకుడు గుంత ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీకు ఆ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. దానివల్ల కొద్దిగా రన్అప్ అంటే బయటికి ఇన్ఫిల్ట్రేషన్ తగ్గుతుంది. కాబట్టి ఈ రకంగా మనం చేసుకున్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యం చెట్లు. ప్రతి ఏ దానికైనా మన సృష్టిలో చెట్లు అనేది చాలా ప్రధానం. అది ఎంత ఎక్కువ ఉన్నప్పుడు అంత లాభం జరుగుతుంది. ఎందుకంటే చెట్లే మనకి ఆ వాటర్ని ఫస్ట్ ఆ ప్రాసెస్ని ఏదైతే హైడ్రలాజికల్ వాటర్ సైకిల్ ఏదైతుందో అదంతా చేయడానికి చెట్లే చాలా ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ చెట్లు ఉండి అంత ఉన్నప్పుడు ఆ సాయిల్ యొక్క సర్ఫేస్ కూడా బ్రహ్మాండంగా ఎక్కువ నష్టపోకుండా ఉంటుంది. చెట్లు ఈ వాటర్ని మనం ఎట్లా స్టోర్ చేసుకొని భూమిలోకి పంపించడం కానీ ఇవన్నీ పద్ధతులు పాటిస్తే చాలా వరకు ఈ ఇన్ఫిల్ట్రేషన్ కానప్పుడు ఏదైతే ఎక్కువ వర్షపాతం వస్తుందో అది కొద్దిగా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. మనం నివసించే ఇంటి చుట్టూ కొన్నైనా చెట్లు ఉండాలి, కంపల్సరీ మినిమం చెట్లు ఉండాలి. పడే వర్షము మన ఇంటి దగ్గరే మన భూమి కిందే అవి ఇంకిపోయే పద్ధతి ఉండాలి. ఇవి రెండు ఉన్నప్పుడు ప్రకృతి మనకి చాలా ఉచితంగా ఇంత మంచి రిసోర్సెస్ని ఇస్తుంది. మనం అవగాహన లేక వాటిని వేస్ట్ చేసుకుంటున్నాం. కానీ ఎండాకాలం అలా వచ్చినప్పుడు మనం అదే వాటర్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం. ఇది మనం అర్థం చేసుకుని భూమిలోకి మన దగ్గర పడే వర్షపు నీరు మన భూమిలోకి ఇంకిపోయి మనం నివసించే ప్రాంతం చుట్టూ చెట్లు ఉండే వెసులుబాటుని మనం కలిగించుకుంటే మనం చాలా ఉపయోగకరంగా జీవించవచ్చు, సమాజానికి కూడా చాలా మేలు చేసిన వారం అవుతాం. డాక్టర్ గారు చాలా మంచి సూచన అందించారు. అయితే ఇప్పుడు వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి సార్? వాతావరణాన్ని అర్థం చేసుకోవడంలో చాలా వరకు ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ముఖ్యంగా ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితులని కొంత సమయం తర్వాత ఆ వాతావరణంలో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయి కనుక్కోవాలని ప్రిడిక్ట్ చేయాలంటే ఎప్పుడు కూడా మనకి హై కంప్యూటర్స్ కావాలి. ఎందుకంటే అన్ని కంప్యూటర్ పరంగా క్యాలిక్యులేషన్ చేసి ఫిజికల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి అవన్నిటిని అర్థం చేసుకొని సో చాలా పెద్ద డేటా వాతావరణం సంబంధించిన ఎప్పుడు కూడా ఎలా విపరీతమైన డేటా కలెక్ట్ అవుతుంటాయి ఎవ్రీ రోజు. శాటిలైట్స్, రాడార్స్, వెదర్ స్టేషన్స్, విభిన్నమైన ఇన్స్ట్రుమెంట్స్ వాడుతుంటారు. సర్ఫేస్ నుంచి అప్పర్ అట్మాస్ఫియర్ వరకు ఏదో రకంగా ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ నుంచి డేటా వస్తుంది. చాలా ఎక్కువ డేటా. యాక్చువల్ మీరు చూసినట్లయితే టెక్నాలజీలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్స్ వాడడం మెరుగ్గా వాతావరణంలోనే స్టార్ట్ అయింది మన ఇండియాలో కూడా చూసినప్పుడు. అందుకే వాతావరణానికి ఈ కంప్యూటేషనల్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్.
చాలా ఫాస్ట్గా పనిచేసే చిప్స్ వాటికి సంబంధించి. ఇప్పుడు గ్రాఫికల్ ఇంటర్ఫేస్ కానీ ఇలాంటి గ్రాఫికల్ ప్రాసెస్ చిప్స్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా డెవలప్ అయ్యాయి ఒకప్పుడుతో పోల్చినప్పుడు. డేటాని ప్రాసెస్ చేయడము, దాన్ని ప్రొజెక్ట్ చేయడం, ప్రిడిక్ట్ చేయడానికి కూడా ఒకప్పుడు చాలా పెద్ద సూపర్ కంప్యూటర్ అయితే కానీ క్యాల్కులేట్ చేయలేని అది ఇప్పుడు అంత పెద్ద సూపర్ కంప్యూటర్ చిన్న ఫోన్లో కంప్యూటేషన్ చేసే అంత స్థాయికి వచ్చేసింది. యాక్చువల్గా చాలా అత్యధికమైన రెట్లలో ఆ కంపిటీషన్ చేయడానికి కావాల్సింది. సో ముఖ్యంగా అది కావాల్సింది, అది ఇప్పుడు బాగా జరుగుతుంది. ముఖ్యంగా అన్నిటికంటే వాతావరణాన్ని కనుక్కోవడానికి మనకి చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ కావాలి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ చాలా తక్కువ టైంలో కనుక్కోవడం, ఆ ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పంపించడం. అందుకే టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ, శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి చెందాయి ఒకప్పుడు సాధారణంగా వాతావరణం మనం శాటిలైట్ ద్వారా చూసినప్పుడు కొన్నిసార్లు ఒక గంటకి చూసే అవకాశం ఉంది ఒక్కొక్క ఇమేజ్. ఇప్పుడు దాన్ని అర్ధగంటకి చూసే అవకాశం ఉంది. యాక్చువల్ అంటే డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ స్టేట్ ఆఫ్ టెంపోరియల్ స్పేస్ అని స్పేషియల్ కానీ టెంపోరియల్ కానీ ఎంత ప్లేస్లో చూడొచ్చు. 1 కిలోమీటర్ 5 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ ఉంది. టైం పరంగా చూసినప్పుడు కొన్ని చోట్ల 15 మినిట్స్ అవైలబుల్ ఉంది, కొన్ని చోట్ల హాఫ్ అన్ అవర్ అవైలబుల్ ఉంది. కానీ ఇలాంటి శాటిలైట్స్ ద్వారా చూసే అవకాశం ఉంది. అదొక ముఖ్యంగా. దాంతోపాటు కొత్తగా ఈ రాడార్స్ టెక్నాలజీ, ఇది చాలా మేము ఎక్కువ రాడార్ మీద వర్క్ చేస్తాం కాబట్టి ఆ రాడార్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రాడార్ ద్వారా మనం గ్రౌండ్ నుంచి ఎవ్రీ 1 మినిట్ కానీ 5 మినిట్స్ కానీ ఆ రాడార్ రూపొందించిన విధానం బట్టి మనం కంటిన్యూగా ఒక 300 కిలోమీటర్స్ వరకు కానీ కొన్ని రాడార్స్ 30 కిలోమీటర్స్ వరకు కానీ చూసేసి ఎక్కడెక్కడ క్లౌడ్స్ ఉన్నాయి, ఆ క్లౌడ్స్ యొక్క గమనం ఎలా ఉంది, వాటి యొక్క తీవ్రత ఎలా ఉంది, వీటిని ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్రాసెస్ చేయొచ్చు. అలా ఇది ఒక ఆధునిక ఐఓటీ అని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేయడం కానీ ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క డేటా ప్రాసెస్ చేయడం కానీ ఇలాంటి టెక్నాలజీ కూడా చాలా అభివృద్ధి చెందింది, ఇప్పుడు ఉపయోగపడుతుంది. దానికి తోడు ముఖ్యంగా ఇంకా డీప్గా వెళ్ళినప్పుడు రాడార్లో కొత్త టెక్నాలజీస్ లైక్ ఫేస్డ్ అరే అని, తర్వాత డిఫరెంట్ టెక్నాలజీస్ వచ్చాయి ఇప్పుడు చాలా తక్కువ టైంలో కనుక్కోవడానికి. శాటిలైట్స్లో కూడా చాలా రకాల డిఫరెంట్ ఫ్రీక్వెన్సీని వాడడం వల్ల మనము అన్ని ఇన్ఫర్మేషన్ ఎలా పొందాలి అలా చాలా అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏం చేస్తుందంటే ఒకప్పుడు టెస్ట్ మల్టీ మోడలర్ అప్రోచ్ వచ్చింది. దానివల్ల టెస్ట్ వీడియో ఇమేజెస్ని అనాలైజ్ చేయడం. ఎందుకంటే ఏదైనా కూడా వాతావరణం సంబంధించి అన్ని ఇమేజ్ రూపంలో మనం వాటిని చూపించడం జరుగుతుంది, శాటిలైట్ డేటా కానీ రాడార్ డేటా కానీ. సో ఆ ఇమేజ్ ప్రాసెస్ చేయడం చాలా తొందరగా తక్కువ టైంలో ఇన్ఫర్మేషన్ క్లాసిఫై చేయడం. సపోజ్ నీకు ఇది థండర్ స్టార్మా కాదా, లేకపోతే ఇది సైక్లోన్ ఎలా ఉంది ఇంటెన్సిటీ, ఇలా అన్ని ఇన్ఫర్మేషన్ని మనం క్లాసిఫై చేయడానికి కూడా చాలా ఫాస్ట్గా చేయొచ్చు. దాని ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ని అన్నిటినీ క్రోడీకరించి ఎప్పుడు కూడా వెదర్ అనేది చాలా టెక్నాలజీ యొక్క సమ్మేళనం. శాటిలైట్స్, రాడార్స్, లైట్నింగ్ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే వెదర్ స్టేషన్స్ కానీ అపరే ఇన్ఫర్మేషన్ ఇవన్నిటిని సమ్మేళనం చేసి వాటి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ని మనము క్లాసిఫై చేసి తగు వాతావరణ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉండే ఆ వాతావరణం యొక్క ఇంపార్టెన్స్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ టెక్నాలజీని మనం అన్నిటినీ బాగా సమ్మేళనం చేసి ఎలా వాడుకుంటాం అనేది ఇక్కడ అతి ప్రాధాన్యత. ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా, కదలని ఓశిలనే అయినా త్రుటిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా, ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలా నడుగుతూ ఉన్నా, నా వెంటబడి నువ్వెంత ఒంటరి వన
ఉదయం కాగానే తాజాగా పుడుతూ ఉంటా, కాలం ఇప్పుడే నన్ను కనగా అనగనగా అంటూనే ఉంటా, ఎప్పుడు పూర్తవనే అవక తుదిలేని కథ నేనుగా. గాలివాటంలాగా ఆగే అలవాటే లేక కాలు నిలవదు ఏ చోట, నిలకడగా ఏ చిరునామా లేక ఏ బదులు పొందని లేక ఎందుకు వేస్తోందో కేక. మౌనంగా నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి జరిబడు అనేక సృతుల్ని తగులు ఎరగరు. నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నా ఎదల ఎరుముసలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. లోలో ఏకాంతం నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా, విన్నారా నేను నా నీడ ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరేస్తూ ఉంది, జాబిల్లి అంత దూరానున్న వెన్నెలగా చెంతనే ఉన్నా అంటూ ఎలలోపింది. జోలాలి తానే నానే నాయినే, తానే నానే నాయినే, తానే నానే నాయినే, తానే నానే నాయినే. ఈ మేఘాలను అర్థం చేసుకోవడం అనే ఫీల్డ్లో మీరు చాలా కాలంగా వర్క్ చేస్తున్నారు. క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీలో మీరు ఎక్స్పర్ట్. అసలు ఒక సామాన్యుడికి అర్థం కావడానికి వాట్ ఈజ్ క్లౌడ్ సీడింగ్? సాధారణంగా మనకు మేఘాల నుంచే వర్షం వస్తుంది. ఆ మేఘాలు ఎలా డెవలప్ అవుతాయి, ఏ ప్రదేశంలో, ఎక్కడ. సో మేఘాల నుంచి ముఖ్యంగా చూసినప్పుడు వర్షం అనేది వస్తుంది. వర్షంతో పాటు విభిన్న రకాల వర్షపాతాలు ఉంటాయి. మనకి సాధారణంగా రెయిన్ రావడము, స్నో రావడము, కొన్నిసార్లు హెయిల్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇండియాలో చూసుకుంటే కొన్ని ప్రదేశాల్లో, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ అట్లా సాధారణంగా ఎక్కువ హెయిల్ రావడానికి. ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే కొన్ని ప్రదేశాలు హెయిల్ వస్తాయి, కానీ మెయిన్గా జరిగేది మనకి ఎక్కువ వర్షం అనేది తెలుసు. అదే కాశ్మీర్ అలా చూసినప్పుడు అక్కడ స్నో కూడా పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ మేఘమదనం ముఖ్యంగా నాకున్న అనుభవంతో కొన్ని ప్రాజెక్టులో నేను చేశాను. కాబట్టి మొట్టమొదటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు కూడా నేను మేఘమదనం ప్రాజెక్ట్లో వర్క్ చేశాను. ఇక్కడ డ్రౌట్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంలో అక్కడ వర్షపాతాన్ని ఇంప్రూవ్ చేయడం కోసం మేఘమదనం ప్రాజెక్ట్ చేశాను. అప్పుడు నేను వర్క్ చేశాను ఇక్కడ. తర్వాత ఇప్పుడు ఆస్ట్రియాలో అక్కడ కూడా ముఖ్యంగా మాకు వడగళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతుంది. పంటలకు కానీ, తర్వాత సొసైటీ కానీ, హౌసెస్, రూఫ్ టాప్స్, కార్లకి, ఇలా వాటిని తగ్గించడానికి అక్కడ సుమారు 70 సంవత్సరాల నుంచి ఈ వడగళ్ళ తీవ్రతను తగ్గించడానికి అక్కడ మిటిగేషన్ పద్ధతులు వాడుతున్నారు. దాన్ని కూడా క్లౌడ్ సీడింగ్ పద్ధతి ద్వారానే వాడుతున్నారు. ఆ క్లౌడ్ సీడింగ్ వల్ల ఏమైందంటే ఆ హేల్ యొక్క డయామీటర్ని తగ్గించినట్లయితే, ఎందుకంటే 5-6 సెంటీమీటర్స్ అంత పెద్ద హేల్ వచ్చి పంట మీద కానీ, లేకపోతే సపోజ్ ఒక కార్ మీద హేల్ పడింది అనుకోండి, దానివల్ల చాలా నష్టం జరిగే అవకాశం. సో వాటి యొక్క ఇంటెన్సిటీని తగ్గించగలిగినట్టయితే మనం జరిగే నష్టాన్ని కూడా కొంత తగ్గించుకోవడానికి అవసరం. సో దాంట్లో మేము క్లౌడ్ సీడింగ్ ఆపరేషన్స్ ద్వారా, ముఖ్యంగా ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా కొన్ని పార్టికల్స్ని మేఘంలోకి పంపించడం వల్ల అక్కడ ఒక కాంపిటీషన్ ఆఫ్ బెనిఫిషియల్ అదే ఒక చాలా మాలిక్యూల్స్ అక్కడ సూపర్ కోల్డ్ లిక్విడ్ వాటర్ ఉంటాయి. రసాయనాలు అంటే ముఖ్యంగా ఇది సస్టైనబుల్ సిస్టమ్స్, సస్టైనబుల్గానే వాడడానికి అవకాశం, మోతాజులు తగిన మోతాజులు అంతా జరుగుతుంది. వాటిని పంపించడం వల్ల వాటిలో ఆ హేల్ యొక్క సైజుని మరీ ఎక్కువ కాకుండా తగ్గించడానికి ఈ టెక్నిక్ని మేము వాడి చేస్తుంటాం. అట్లా ప్రపంచంలో విభిన్న చోట్ల డిఫరెంట్ అవసరాన్ని బట్టి వాళ్ళు వాడుతుంటారు వర్షపాతాన్ని
తగ్గించడానికి, వర్షపాతాన్ని పెంచడానికి యాక్చువల్గా కొన్నిసార్లు కొన్ని ప్రత్యేకమైన ఈవెంట్లలో లైక్ ఒలింపిక్స్ ఇలాంటి వాటిలో మీరు చూసుంటారు న్యూస్ పేపర్లో, కొన్ని ఒలింపిక్స్ కానీ పెద్ద ఈవెంట్స్లో అప్పుడు ఒక్కొక్కసారి వర్షం వచ్చే అవకాశం తగ్గించడానికి కూడా దాన్ని అట్లా. కానీ మెయిన్ ప్రాధాన్యత అయితే ఎక్కువ వర్షపాతాన్ని పెంచడానికి, ఈ వడగళ్ళ యొక్క తీవ్రతను తగ్గించడానికి అత్యధికంగా తీసుకుని ఈ 2 వాటిల్లో నాకు అవగాహన ఉంది. ఇప్పుడు మనం ఎంత వర్క్ చేసినా, ఎంత టెక్నాలజీ నేర్చుకున్నా, ఎంత అధ్యయనం చేసినా, ఇలా మనం నేర్చుకున్న విద్య ఒక రైతుకు మేలు చేసింది, దానివల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ. ఇది మీరు అన్నట్లు కదా, ముఖ్యంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ రైతులకు ఉపయోగపడితే చాలా ఆనందం ఎవరికైనా. ఇప్పుడు మా ఫీల్డ్లో కూడా మేము వర్క్ చేసి అది ముఖ్యంగా రైతులకి ఉపయోగపడితే అది చాలా ఆనందంగా అనిపిస్తుంది మాకు కూడా. ఎప్పుడైనా ఫార్మర్స్ ఫోన్ చేసి ఇలా మాకు చాలా హెల్ప్ అయిందని వాళ్ళు మాకు ప్రత్యేకంగా చెప్పినప్పుడు ఈ ఆపరేషన్స్ టైంలో నేను కూడా చాలా ఆనందంగా ఫీల్ అయిపోతాను. ఎందుకంటే అంత కష్టపడి మేము చేసినప్పుడు ఆ ఎఫెక్ట్స్ వాళ్ళకి ఉపయోగపడుతున్నప్పుడు దట్ ఈస్ ద గ్రేట్ అచీవ్మెంట్. మేము ఏదైతే కష్టపడుతున్నామో ఈ ఆపరేషన్స్ గురించి ఎప్పుడు కూడా ఖచ్చితంగా అది చాలా మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఎప్పుడు కూడా. అయితే సార్, ఈ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మనకి సమాచారం అందడం చాలా ముఖ్యం, కానీ అన్ని కమ్యూనికేషన్ సిస్టమ్స్ పనిచేయవు ఇన్ ది ఈవెంట్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్స్ వచ్చినప్పుడు. అయితే ఆ సమయంలో రేడియో ఒక పాత్ర చాలా ముఖ్యమైంది, ఎందుకంటే రేడియో ఈజ్ ద ఓన్లీ కమ్యూనికేషన్ దట్ స్టాండ్స్ ఇన్ న్యాచురల్ కెలామిటీస్. మిగతా కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఏవి పనిచేయకపోయినా రేడియో పనిచేస్తుంది. ఇలా మీరు ఈ న్యాచురల్ కెలామిటీస్, మిటిగేషన్ టెక్నిక్స్, వీటిలో భాగంగా రేడియో ఎంత ముఖ్యం అంటారు ఈ సమాచారాన్ని అందించడంలో? కమ్యూనికేషన్ సిస్టంలో రేడియో చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడుతో పోల్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ రేడియో వినడం అనేది చాలా పెరిగిపోయింది, ముఖ్యంగా ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఎక్కడైనా కూడా. మిగతా కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఫోన్ కానీ లేకపోతే ఇంకేదైనా సమాచార వ్యవస్థ పనిచేయనప్పుడు రేడియో అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇన్ఫర్మేషన్ మళ్ళీ రేడియోలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా తక్కువ టైంలో మీరు చేయొచ్చు. మిగతా కమ్యూనికేషన్ సిస్టంలో ఆ టెక్నాలజీ టీవీ ద్వారా కానీ వేరే చూసినప్పుడు ప్రసార మాధ్యమాల్లో దాన్ని చేయడానికి, ఎడిట్ చేయడానికి కానీ కొంత టైం. మీరు రేడియో అనేది ఇమీడియట్గా చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంది. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. అండ్ మీరు చాలా ప్లేసెస్కి ఈజీగా చేయొచ్చు. మళ్ళీ రేడియో అనేది చాలా కామన్గా కూడా చాలా ఈజీగా ఇప్పుడు ఫోన్లో కూడా వచ్చేస్తుంది. ఒకప్పుడు అంటే దానికి రేడియో కావాలి అదంతా, అదొక చాలా అడ్వాంటేజ్. సో ఫోన్లో ద్వారా కూడా వెళ్ళిపోతుంది. సో కాకపోతే ఏంటంటే ఆ ఇంటర్నెట్ వ్యవస్థ కొన్ని చోట్ల పనిచేయలేకపోయినప్పుడు కూడా ఒకవేళ కొన్ని చోట్ల ఈ రేడియో సిస్టమ్స్ ఉన్నప్పుడు మీరు ఎక్కువ మందికి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రతి చోట ఇక్కడ ఒకట, ప్రతి టౌన్లో, స్మాల్ విలేజ్లో కూడా ఈ రేడియో సంబంధించిన ప్రతి గ్రామ పంచాయతీలో కానీ ఇలా ఉన్నప్పుడు అలా కూడా ఎక్కువ డిసిమినేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది నా ఉద్దేశంలో రేడియో అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది విపత్తుల టైంలో. చాలా ముఖ్యమైన విషయాలు అందించారు సార్. ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని ప్రజలను వాతావరణాన్ని అర్థం చేసుకునే దిశలో చైతన్యం చేయడంలో మీ వంతు ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం. థ్యాంక్ యూ. అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాల, రోజు
పసిపిల్ల